క్రైస్తలా తల్లిదండ్రులను గౌరవించాలి. నిర్గమాకాండము 20 అధ్యాయం 12వ వచనంలో ఉంది 10 ఆజ్ఞల్లో. సామెతలు 19:26 తండ్రిని బాధించువాడు, తల్లిని ఇంటి నుండి గెంటివేయువాడు సిగ్గుమాలినవాడు, అపకీర్తిని తెచ్చుకునేవాడు కూడా. నీవు ఏ కొలతతో నీవు నీ తల్లిదండ్రులను కొలుస్తున్నావో అదే కొలతతోటి నీ బిడ్డలు కూడా కొలుస్తారు. నీవు మంచిగా నీవు తల్లిదండ్రులను ఎలాగైతే చూసుకుంటున్నావో అదే విధంగా నిన్ను కూడా నీ బిడ్డలు అదే విధంగా చూసుకుంటారు. మంచిగా బిడ్డల్ని పెంచాలి. అదే విధంగా తల్లిదండ్రులని నువ్వు ఎప్పుడు కూడా ప్రేమ కలిగి జీవించాలి. వాళ్ళ వృద్ధాప్రాయంలోని వాళ్ళకి నువ్వు చేరువలో ఉండి చెయ్యి అందించాలి. నీ తల్లిదండ్రులను విడిచిపెడితే నువ్వు శాపగ్రస్తుడు అవుతున్నావు. ఆ తల్లిని శపించువాడు మంచివాడు కాదు. ఎవరైనా సరే తల్లిదండ్రులను ప్రేమించాలి. ఆ బిడ్డల ప్రేమను వాళ్ళు అందుకోవాలని వాళ్ళు చూస్తారు. ఆ ప్రేమను మీరు దూరం చేయకూడదు. ప్రతినిత్యము తల్లిదండ్రులు దీవెనలను మీరు పొందుకోవాలి. శాపగ్రస్తంగా కాకుండా తల్లిదండ్రుల ప్రేమను నిత్యము ఉంచుకోవాలి. నువ్వు ఏ కొలతతో కొలుస్తున్నావని నేను చెప్తున్నాను కదండి. ముందుగా అదే కొలతతో దేవుడు మిమ్మల్ని కొలుస్తున్నాడు. కానీ ఆ బిడ్డలు కూడా మీ బిడ్డలు కూడా అదే కొలతతో, మీరు కూడా ఒకరోజు ముసలి ప్రాయం వస్తుంది, అదే కొలతతో మీ బిడ్డలు కూడా కొలుస్తారు. మంచి వైపు నడిస్తే మంచి నడుస్తుంది, చెడు వైపు నడిస్తే చెడే నడుస్తుంది.